హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల చివరి భాగం కథ విందాం. విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా మెరుపు కనిపించిన ప్రదేశాన్ని గమనించటం మానలేదు గౌతముడు. తర్వాత తిరిగి నడక సాగించి రెండవ పర్వతం మధ్య భాగంలో మెరుపు కనిపించిన ప్రదేశానికి చేరుకున్నాడు. అది ఒక గుహ. సంకోచిస్తూనే గుహలోకి ప్రవేశించారు ఇద్దరు. మెరుపు గుహలో నుంచే వచ్చిందా? సందేహంగా గౌతముని చూస్తూ అన్నది. సమాధానం చెప్పకుండా గుహ గోడల్ని పరిశీలిస్తున్నాడు గౌతముడు. అంతలో ఎదురుగా ఉన్న గోడ నుంచి తళుక్కుమని మెరుపు వచ్చింది. గోడ వద్దకు వెళ్ళి పరీక్షగా చూశారు. ఒక చిన్న వజ్రము ఆ గోడలో పొదగబడి ఉంది. అది స్వయం ప్రకాశితమై మెరుపును వెదజల్లుతోంది. అప్రయత్నంగా ఆ వజ్రంపై చేతిని వేసి సున్నితంగా నొక్కాడు. వెంటనే పక్కనే ఉన్న మరో గోడ పెద్ద శబ్దం చేస్తూ రెండుగా విచ్చుకుంది. మధ్యలో ఒక గది వంటి ప్రదేశం ఉంది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆ గది లోపలికి వెళ్లారు. గది మధ్యలో నలుచదరంగా గీతలు గీసి ఉన్నాయి. పరిసరాలు గమనిస్తూ ఇద్దరు చదరంగా ఉన్న గీతల మధ్యకు వచ్చి నిలబడ్డారు. ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. తిరిగి బయటికి వెళ్ళిపోదామా? భూతాల దీవి గురించి తెలుసుకోవటం ఎలా? నాకు ఏ అవకాశమూ కనిపించడం లేదు, నిరాశగా అడిగింది కార్తీక. గౌతముడు ఏదో చెప్పబోయేంతలో ఒక్కసారిగా వారి నిలుచున్న ప్రదేశం మధ్యకు చీలి ఒక అగాధం ఏర్పడింది. ఆ అగాధం లోపలికి పడిపోయారు ఇద్దరు. పడే సమయంలోనే గౌతముడు కార్తీక చేతిని పట్టుకున్నాడు. అతి వేగంగా క్రిందకి పడిపోసాగారు. అగాధం అంతా కటిక చీకటి ఆవరించుకొని ఉంది. నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా లేనంత వేగంగా పడసాగారు. క్రింద పడిన వెంటనే తమ శరీరము ముక్కలుగా మారటం తథ్యం. ఇక మరికొన్ని క్షణాలలో తమ ప్రాణాలు పోబోతున్నాయి. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది కార్తీక. ఏమి జరుగుతుందో గౌతముడికి కూడా అర్థం కాలేదు. అయినా వారి మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. అంతలో వారి వేగము అసాధారణంగా తగ్గింది. నిదానంగా గాలిలో తేలుతున్నట్లుగా మెల్లగా జారుతూ నేలను తాకాయి వారి పాదాలు. ఏమిటి విచిత్రం? గాలిలో తేలినట్లుగా క్రిందకు దిగటం నేను ఊహించలేదు. మనకు ఎవరైనా సహాయం చేస్తుంటారా? ఎలాగైతేనే మన ప్రాణాలు నిలిచాయి. కొంచెం సంతోషంతో అన్నది కార్తీక. కార్తీక మాటలు వినిపించాయి కానీ తాను కనిపించలేదు. అంతా అంధకారం. తాము ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. అతల వితల పాతాళ లోకంలో ఇది ఏ లోకమో లేదా భూలోకంలోని ఏదైనా లోయ వంటిదో అర్థం కాలేదు. చేతులతో ఆ అగాధపు గోడలని తట్టడం మొదలుపెట్టాడు గౌతముడు. అతని చేతులకి ఒక ద్వారం తగిలింది. మెల్లగా ఆ ద్వారాన్ని నెట్టాడు. కిర్రుమని శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. కార్తీక చేతిని పట్టుకుని ఆ ద్వారం నుంచి బయటికి వచ్చాడు. మరుక్షణము వారికి అతి సుందరమైన ఉద్యానవనము, దాని మధ్యలో ఒక అపూర్వ సౌధము కనిపించింది. మనం ఏ లోకంలో ఉన్నామో నాకు ఇంకా అర్థం కాలేదు, అయోమయంగా అన్నది కార్తీక. వెనకకు తిరిగి చూసి ఉలిక్కిపడింది. మనం వచ్చిన అగాధమేది? అమిత ఆశ్చర్యంతో అన్నది. నిజమే, వారి వెనుక ఒక మహావృక్షం తప్ప మరింకేం కనిపించలేదు. ఇదేదో మాయగా ఉంది. విషయం తేల్చుకోవలసిందే. ఇదే భూతాల దీవిగా అనిపిస్తోంది. ఆ సౌధం వద్దకు పదండి అని ఉత్సాహంగా అడుగులు వేస్తూ నడిచింది. అప్పటికి ఆశ్చర్యం నుంచి తేరుకున్న గౌతముడు కూడా మౌనంగా ఆమెను అనుసరించాడు. సౌధం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లారు. ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పెద్దగా అరిచింది కార్తీక. ఎటువంటి సమాధానము రాలేదు. మరికొంచెం లోపలికి వెళ్ళి ఒక పెద్ద గదిని చూశారు. అపూర్వ సౌధము నిజంగా అపూర్వమే. శిల్పుల నైపుణ్యము వర్ణించనలవి కానిది. అద్భుతమైన ఆ సౌధం సౌందర్యాన్ని చూసి మెచ్చుకోలుగా తల ఊపింది కార్తీక. ఈ సౌధము మానవ నిర్మితంలా కనిపించటలేదు. అయినా ఇంతటి అపురూపమైన భవనంలో ఎవరూ నివసించకపోవటము ఆశ్చర్యంగా ఉంది. సౌధం గోడల మీద ఉన్న చిత్రాల అందాన్ని చూస్తూ మైమరిచిపోతూ అన్నది కార్తీక. ఆ గదిని దాటి మరొక గదిలోకి ప్రవేశించారు. ఆ గది మధ్యలో ఒక గాజు గోళము,
దానిలో ఒక పట్టు వస్త్రంతో కట్టిన ఒక వస్తువు కనిపించాయి. ఆ పట్టు వస్త్రంలోని వస్తువు ఏమై ఉంటుంది? ఏది ఏమైనప్పటికీ ఆ వస్తువు ఏమిటో మనం చూడవలసిందే. గౌతముడి వైపు చూసి అన్నది. గౌతముడి ఉద్దేశం కూడా అదే కావటంతో తన వరలో నుంచి ఖడ్గాన్ని తీసి సిద్ధంగా పట్టుకొని గాజు గోళం వైపుకు నడిచాడు. అతను 2 అడుగులు వేశాడో లేదో. ఎవరు? నా అనుమతి లేకుండా భూతాల దీవిలోని ఈ సౌధంలోనికి రావటమే కాక నా గాజు గోళాన్ని తాకాలని ప్రయత్నించే దుస్సాహసం చేయబూనినవారు ఎవరు మీరు? అంటూ ఖంగుమంటూ వినిపించింది. చుట్టూ చూశాడు గౌతముడు. ఏమీ కనిపించలేదు. మాకు కనిపించకుండా మాట్లాడేది ఎవరు? దయచేసి మా ముందుకు రండి. ఆ వస్త్రంలో ఏమి ఉందో తెలుసుకోవాలన్న పట్టుదల అధికం కావటంతో అసహనంగా అన్నాడు గౌతముడు. తాము భూతాల దీవిలో ఉన్నామని ఆ కంఠం వలన తెలిసింది. ఏ లోకంలో ఉన్నామో కూడా తెలియదు. అక్కడి నుంచి తమ ప్రదేశానికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. యక్షిణీ అంగుళీయకము ఎటువంటి సహాయము చేయటం లేదు మొదలైన ఆలోచనలతో గౌతముడు అన్యమనస్కంగా ఉన్నాడు. అందుకే తన అసహనాన్ని వ్యక్తపరిచాడు. సరిగ్గా చూడరా మూర్ఖుడా, కనిపిస్తాను ఆగ్రహంగా అన్నది ఆ కంఠం. చుట్టూ చూసినా ఎవరూ కనిపించకపోవటంతో అప్రయత్నంగా పైకి చూసింది కార్తీక. ఒక్క క్షణము ఆమె ఒళ్ళు జలధరించింది. గౌతముడి చేతిని పట్టుకొని ఆ వైపుకు చూపించింది. అక్కడ ఒక జడధారి, మనిషో పిశాచమో అర్థం కావటం లేదు. పచ్చటి శరీరంతో ఎండు పుల్లల వంటి చేతులతో గోడ మీద బల్లిలా అతుక్కొని ఉన్నాడు. మెల్లగా పాకుతూ వారి ఎదురుగా ఉన్న గోడ వద్దకు వచ్చి తల క్రిందులుగా వేలాడటం మొదలుపెట్టాడు. అతని ఆకారము అత్యంత భయంకరంగా ఉంది. అతని వెంట్రుకలు నేలను తాకుతున్నాయి. మెల్లగా క్రిందకు దిగి మామూలుగా నిలుచున్నాడు. అయ్యా, తమరెవరో మాకు తెలియదు. అభిసార్ల వారు స్వదస్తూరితో లిఖించబడిన రాగిరేకు కోసము మేమిక్కడికి రావటం జరిగింది. తమరి అనుమతి తీసుకోవాలని ముందుగా మాకు తెలియదు వినయంగా అన్నది కార్తీక. మానవ మాతృలు రాలేని ఈ దీవిలోనికి రావటమే ఒక పెద్ద తప్పు. ఈ దీవికి కాపలాగా ఉన్న ఈ నిశాచరుడి అనుమతి తీసుకోవాలని తెలియకపోవటము ఇంకొక తప్పు. ఇందుకు మీరు శిక్ష అనుభవించవలసిందే అంటూ తన చేతిని పైకెత్తి ఏవో మంత్రాలను చదివాడు నిశాచరుడు. అతని చేతిలో నుంచి ఒకదాని వెంట ఒకటిగా శర పరంపర మొదలైంది. నిశాచరుడి ఆకారం చూసిన వెంటనే అతను ఇటువంటి నిర్వాకం ఏదో చేస్తాడని ముందుగానే సిద్ధంగా ఉన్నాడు గౌతముడు. వెంటనే కార్తీకకు అడ్డుగా నిలబడి తన ఖడ్గాన్ని అతివేగంగా తిప్పటం మొదలుపెట్టాడు గౌతముడు. కొన్ని వందల బాణాలు తన మీదకు వస్తున్నప్పటికీ అవన్నీ అతని ఖడ్గానికి తగిలి ముక్కలుగా క్రింద పడ్డాయి. వెంటనే ఏదో మంత్రాన్ని ఉచ్చరించాడు నిశాచరుడు. అతని చేతుల్లో నిప్పులు కక్కుతున్న ఒక గద వంటి ఆయుధం ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా గాల్లోకి తిప్పి గౌతముడి వైపుకు విసిరాడు. బాణాలని కుడి చేతిలోని ఖడ్గముతో అడ్డుకుంటూనే తన ఎదభాగాన్ని తాకపోయిన ఆ గదని వామహస్తంతో ఒక్క పోటు పొడిచాడు. ముక్కలైంది ఆ గద. పట్టరాని ఆగ్రహంతో కార్తీక వైపుకి ఏదో మంత్రాన్ని ప్రయోగించబోయాడు నిశాచరుడు. ఇక ఉపేక్షించలేకపోయాడు గౌతముడు. ఒక్కసారిగా గాల్లోకి లేచాడు. ఏమి జరుగుతుందో నిశాచరుడు గమనించకముందే తన మోకాలిని మడిచి అతని తలపై దాడి చేశాడు. ఫట్మంటూ శబ్దం వచ్చింది. సమ్మెటపోటు వంటి ఆ దెబ్బకు నిశాచరుడు చచ్చూరుకుంటాడని భావించింది కార్తీక. నిశాచరుడు క్రింద పడిన మాట వాస్తవం. కానీ అతను ఏమీ జరగనట్లే తిరిగి లేచి నిలబడ్డాడు. మెచ్చానురా నీ వీరత్వాన్ని. ఇక నాపై యుద్ధం చాలించు. నీకు కావలసిన రాగిరేకు అదిగో ఆ గాజుగోళంలోని పట్టు వస్త్రంలో ఉంది. కానీ అది నీకు లభ్యం కావాలంటే నీ దక్షిణ హస్తాన్ని కోల్పోవలసి ఉంటుంది. సిద్ధమేనా నువ్వు? నడుము మీద చేతులు వేసుకుని విలాసంగా అన్నాడు నిశాచరుడు. కార్తీక వైపు చూశాడు గౌతముడు. వణుకుతున్న శరీరంతో అతని వైపు చూసింది ఆమె. మీకు మరో అవకాశం లేదు. రాగిరేకు లభ్యం కావటము అంత సులభం కాదు. చెప్పు, నీ దక్షిణ హస్తాన్ని కోల్పోగలవా? గౌతముడి వైపు పరీక్షగా చూస్తూ మళ్ళీ అన్నాడు నిశాచరుడు. అతి విశాలమైనది నందమహాసామ్రాజ్యం.
సామ్రాజ్యంలోని ప్రతి మూల ఏదో ఒక సమస్య ఎదురైతూనే ఉంది. లక్షలాది మంది ప్రజలని రక్షించవలనంటే మంత్రదండం సాధించడం ఒక్కటే మార్గం. అందుకోసము తాను ఈ మాత్రం త్యాగం చేయవలసిందే. కానీ తన త్యాగం వలన నిజంగా ఆ రాగిరేకు తమకు దక్కుతుందా? నిశాచరుడిని నమ్మవచ్చా? కానీ ఇప్పుడు అంతకంటే మార్గం లేదు. అతని మదిలోని ఊహలని గమనించిన కార్తీక అతన్ని గాఢంగా హత్తుకుంది. దయచేసి మీ ఆలోచనలు మార్చుకోండి. అభిసార్ల వారి మీద ఉన్న గౌరవము మొత్తము ఈ క్షణంలో పోయింది. ఇటువంటి కఠిన పరీక్ష పెట్టవలసిన అవసరం ఏముంది? ప్రాణాలకు తెగించి ఇన్ని వస్తువుల్ని పొంది మాత్రము ప్రయోజనం ఏముంది? మంత్రదండము ఇటువంటి రక్తపాతాన్ని కోరుకుంటే దుష్టశక్తులు దైవిక శక్తులకు తేడా ఏముంటుంది? ఆగ్రహంగా అంది కార్తీక. అక్షర సత్యాలు ఆమె మాటలు. కానీ తను ఆకర్షుడికి ఇచ్చిన మాట సంగతి ఏమిటి? కేవలము తన హస్తం కోల్పోవటం వలన ఎన్నో జీవితాలు బాగుపడతాయనుకుంటే అది తనకు సంతోషమే కదా. అతను అలా ఆలోచిస్తూ ఉండగానే కార్తీక వేగంగా గాజు గోళం వైపుకు పరిగెత్తింది. ఆమె ఆ గోళాన్ని సమీపించకముందే భగ్గున అగ్నికీలలు చుట్టుముట్టాయి. కార్తీక తెంపరితనం తెలిసిన గౌతముడు ముందే సిద్ధంగా ఉండటంతో అమాంతము ఆమె నడుం పట్టుకుని వెనక్కి లాగాడు. ఇప్పటికైనా అర్థమైందా? గాజు గోళాన్ని తాకటము మీకు సాధ్యం కాదు. దక్షిణ హస్తాన్ని ఇవ్వవలసిందే. కోరగా కార్తీక వైపు చూస్తూ అన్నాడు నిశాచరుడు. కార్తీకను ఒక్కసారిగా వెనుకకు నెట్టి ఖడ్గాన్ని తన వామహస్తంలోకి తీసుకున్నాడు గౌతముడు. మనసులో అభిసారుడిని ప్రార్థించి ఖడ్గాన్ని పైకెత్తాడు. అసాధ్యుడివిరా నువ్వు. అభిసారుల వారి నిర్ణయం సరి అయినదే. నీకు ఈ రాగిరేకు దక్కాల్సిందే నవ్వుతూ అన్నాడు నిశాచరుడు. అంతలోనే అతని రూపం మారి కాషాయాంబరధారిగా మారిపోయాడు. చిరంజీవి, నేను అభిసారుల వారి దాసుడను, విదుర శర్మ సహాధ్యాయిని. కేవలము నిన్ను పరీక్షించుటకు మాత్రమే ఈ పరీక్ష. నిరాటంకంగా రాగిరేకును తీసుకో. ఇక నా బాధ్యత తీరింది. ఒక ముఖ్య విషయం, నీ వద్ద ఉన్న యక్షిణి అంగుళీయకము ఎంతో శక్తివంతమైనది. నీ శత్రువు నీ మీద ప్రయోగించే ఏ మంత్ర ప్రయోగము పనిచేయదు. ఈ అంగుళీయకం యొక్క పూర్తి శక్తి యక్షిణికి కూడా తెలియదు. తామరపత్రం మీ చేతికి వచ్చిన వెంటనే మీరు బదరీపురానికి చేరుకోగలరు. మీ దంపతులకు 1000 శుభములు కలుగుగాక అని వారిని ఆశీర్వదించి అదృశ్యమైనాడు నిశాచరుడు. అభిసార్ల వారి గురించి తప్పుగా భావించినందుకు పశ్చాత్తాపపడింది కార్తీక. ఒక మహత్తర శక్తిని పొందటానికి శక్తియుక్తులే కాదు, నిస్వార్థము త్యాగశీలత కూడా ముఖ్యమే. అడుగడుగున ఆ విషయము ఆయన ఏర్పాట్లలో ప్రతిబింబిస్తున్నాయి. అన్ని పరీక్షలన్నీ దాటుకొని 3 వస్తువులని పొందటమే కాదు, మంత్ర ప్రయోగాల నుంచి ఆత్మరక్షణకు యక్షుని అంగుళీయకాన్ని కూడా పొందటము కార్తీకకు ఎంతో గర్వం అనిపించింది. గౌతముడు అర్హుడు, కారణజన్ముడు అని ఎందుకు యోగానందుల వారు అనేవారో ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమైంది. మెల్లగా నడిచి గాజుగోళాన్ని సమీపించి పట్టు వస్త్రం నుంచి తళతళా మెరుస్తున్న తామపత్రాన్ని బయటకు తీశాడు గౌతముడు. రాగిరేకు అతని చేతుల్లోకి వచ్చిన వెంటనే ఇద్దరూ ఒక్కసారిగా అదృశ్యమై బదరీపురంలోని ఆకర్షుడి మందిరానికి చేరుకున్నారు. ఇక మనము చివరి తాళపత్రంలో ఏముందో తెలుసుకోవలసి ఉంది. మంత్రదండ సాధనకు కావలసిన వస్తువులన్నీ సంపాదించగలిగాము. అలాగే అపూర్వమైన ఆ మంత్రదండం ఎక్కడ ఉన్నదో కూడా తెలుసుకోవలసి ఉన్నది. తాళపత్రాన్ని తెరుస్తూ అన్నాడు గౌతముడు. భూతాల దీవి నుండి నేరుగా బదరీపురంలోని ఆకర్షుడి మందిరానికి చేరుకున్నారు గౌతముడు, కార్తీక. ఆ విషయం తెలిసిన వెంటనే అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు నిరంజనుడు, జయతీర్థుడు, మల్లన్న. గౌతముణ్ణి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు ఆకర్షుడు. తన ముద్దుల కూతురి నుదుటిని చుంబించి అక్కున చేర్చుకున్నాడు. ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు వర్షించాయి. నోటి మాట రాక పసిపాపల తండ్రి చేతుల్లో ఒదిగిపోయింది కార్తీక. చివరి తాళపత్రాన్ని తెరిచిన గౌతముడికి ఒకే ఒక వాక్యం కనిపించింది. ప్రక్షాళన గావించవలసిన గర్భగుడి మీ చివరి గమ్యం. ఆ వాక్యానికి అర్థము ఎవరికీ స్ఫురించలేదు. ఆ ప్రదేశం ఏమిటో మీకు ఏమైనా అర్థమైందా గురుదేవా? జయతీర్థుడిని అడిగాడు ఆకర్షుడు.
తల అడ్డంగా తిప్పాడు జయతీర్థుడు. పరిపరి విధాలుగా ఆలోచించినప్పటికీ వారికి అర్థం కాలేదు. అంతలోనే అక్కడ రైవ్యభట్టు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు ఉచితాసనాన్ని చూపించి గౌరవ సత్కారాలు చేశాడు ఆకర్షుడు. రైవ్యభట్టు అందరినీ ఆశీర్వదించిన తర్వాత ఆయనకు తాళపత్రాలలో ఉన్న విషయాన్ని ఎరుకుపరిచారు. దీర్ఘాలోచనలో మునిగిపోయాడు రైవ్యభట్టు. ఆయనకు కూడా ఏమీ స్ఫురించలేదు. గౌతమ, ఈ సమస్యను కూడా నీవే పరిష్కరించగలవేమో ఆలోచించు, చిరునవ్వుతో అన్నాడు రైవ్యభట్టు. అంతలో గౌతముడికి ఏదో ఆలోచన తళుక్కుమని మెరిసింది. మన అంగరక్షక దళాధిపతి మరణించిన ప్రదేశము కేశవపురంలోని కాళికాలయం. దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా మరణిస్తే ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది కదా. అంటే మంత్రదండం భద్రపరిచిన ప్రదేశము కాళికాలయమేమో సాలోచనగా అన్నాడు గౌతముడు. అద్భుతం గౌతమ, నీవు ఊహించింది నిజమే, అందులో సందేహం లేదు. ఇప్పుడే సుముహూర్తాన్ని నిర్ణయిస్తాను. మనమందరము అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది అని అప్పటికప్పుడు ముహూర్తాన్ని నిర్ణయించే పనిలో మునిగిపోయారు రైవ్యభట్టుల వారు. తర్వాత రోజు సూర్యోదయాన్నే సుముహూర్తంలో కాళికాలయం చేరుకున్నారు అందరూ. తన మంత్రశక్తులతో అందరినీ అక్కడికి చేర్చాడు రైవ్యభట్టు. గోపంచకంతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు రైవ్యభట్టుల వారు. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అదే సమయంలో సతీ సమేతంగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు యోగానందుల వారు. రాగిరేకును బయటికి తీసి గురుదేవులకు నమస్కరించి అభిసారుల వారిని ధ్యానించి అందులోని మంత్రాలని బిగ్గరగా చదివాడు గౌతముడు. ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా దద్దరిల్లింది ఆ ప్రదేశమంతా. దేవాలయంలోని గంటలు వాటంతట అవే మ్రోగటం మొదలుపెట్టాయి. గర్భగుడిలోని అఖండ జ్యోతి తనంతట తానే దేదీప్యమానంగా వెలగటం మొదలుపెట్టింది. దివ్యమైన ప్రభతో ప్రకాశిస్తూ గర్భగుడి నుంచి వెలుపలికి వచ్చింది మంత్రదండం. అలాగే గాల్లో నిలువుగా తేలుతూ ఉంది. అందరూ భక్తితో ఆ దండానికి నమస్కరించారు. కార్తీక దిగుడు బావిలో దాచిన నిజమైన సౌగంధి పుష్పాన్ని, వజ్రాల హారాన్ని బయటికి తీసి ఎవరికీ కనిపించకుండా చేతిలో పట్టుకుంది. అంతకుముందే ఆమె ఆ వస్తువులని యక్షిణీ అంగుళీయకం సహాయంతో తీసుకుని వచ్చింది. వారు ముందు ఆలోచించుకున్న విధంగా నకిలీలను గౌతముడి వద్ద ఉంచింది. ఆకర్షుడు, నిరంజనుడు మరియు జయతీర్థుల వారు ఆతృతగా జరిగేది చూస్తున్నారు. మంత్రదండం సాధించటానికి ఏదో మహత్తర దుష్టశక్తి ప్రయత్నిస్తున్నదని వారందరికీ తెలుసు. ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని అందరూ ఆందోళనగా చూడసాగారు. గౌతమ, త్వరగా సౌగంధి పుష్పాలతో పూజించి వజ్రాల హారాన్ని అలంకరించు అన్నాడు జయతీర్థుడు. ఆగునాయనా, నిశ్శబ్దమైన ఆలయ ప్రాంగణంలో కంగుమని మ్రోగింది రైవ్యభట్టు కంఠం. జయతీర్థ, తొందరెందుకు? ఆ అభిషేక కార్యం చేయటానికి నేనున్నాను కదా, చిరునవ్వుతో అన్నాడు రైవ్యభట్టు. అక్కడ ఉన్న ఎవరికీ ఏమీ అర్థం కాలేదు, ఒక్క గౌతముడికి తప్ప. తమరి ఉద్దేశం మాకు అర్థం కాలేదు గురుదేవా, కొంచెం వివరంగా చెప్పగలరా? అయోమయంగా అన్నాడు జయతీర్థుడు. 100 సంవత్సరాల నుంచి మంత్రదండం సాధించటానికి ప్రయత్నిస్తున్నాను. అంత సులభంగా గౌతముడికి దొరకనిస్తానా జయతీర్థ? నిజమైన వస్తువులని ఇంతకుముందే చక్రధరపురం దిగుడుబావి నుంచి తీసుకుని వచ్చాను. కార్తీక వైపు కోరగా చూస్తూ అన్నాడు. ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. రైవ్యభట్టు విపరీత ధోరణి వారికి అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. అంతలోనే అతను ఒక్కసారిగా విరూపాక్షుడిగా మారాడు. అతని పక్కనే 4 మంత్రగత్తెలు కూడా ప్రత్యక్షమయ్యారు. మరుక్షణము వారైదుగురు గుండెలు జలధరించేలా మంత్రోచ్చారణ చేస్తూ తమ మంత్రశక్తులను ఉపయోగించి అందరినీ బందీలను గావించారు. ప్రతి ఒక్కరి చుట్టూ ఒక మంత్రకట్టు చేరి వారిని కదలకుండా కట్టివేసింది. నీవు రైవ్యభట్టువు కావా? మరి రైవ్యభట్టుల వారెక్కడా? ఆందోళనగా అడిగాడు ఆకర్షుడు. నీకు ఇంకా అర్థం కాలేదా ఆకర్ష? నేనే ఆ రైవ్యభట్టుని. ఈ రోజుతో మంత్రదండము నా వశం కాబోతుంది. నాకిక ఈ ముల్లోకాల్లోనూ తిరుగులేదు అంటూ తన అంగవస్త్రం నుంచి వజ్రాల హారాన్ని, సౌగంధి పుష్పాన్ని బయటకు తీశాడు.
సౌగంధి పుష్పాలతో అభిషేకించి వజ్రాల హారాన్ని అలంకరించాడు. రైవ్యభట్టు యొక్క దురాలోచన అప్పటికి అందరికీ అర్థమైంది. కానీ మంత్రకట్టు వలన చూస్తూ ఉండటం తప్ప ఎవరూ అడ్డుకోలేకపోయారు. రైవ్యభట్టు తరపు నుంచి అభిషేకం పూర్తయినప్పటికీ మంత్రదండంలో ఎటువంటి మార్పు లేదు. అలాగే గాల్లో ఉంది. ఆశ్చర్యపోయాడు రైవ్యభట్టు. ఏమిటిది? ఎందుకిలా జరిగింది? గౌతమా, నీవే ఏదో మోసం చేశావు అని పిచ్చి పట్టినట్లుగా అరుస్తూ గౌతముడి వద్ద ఉన్న పుష్పాలని హారాన్ని లాక్కొని వాటితో మరొకసారి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఎటువంటి మార్పు లేదు. తమ మంత్రశక్తితో కార్తీక వద్ద కూడా ఆ 2 వస్తువులు ఉన్నట్లు గమనించిన మంత్రగత్తెలు ఆమె వద్ద నుంచి సంగ్రహించి విరూపాక్షుడికి అందజేశారు. విరూపాక్షుడు ఆ వస్తువులతో కూడా ప్రయత్నించాడు. అయినప్పటికీ ప్రయోజనం శూన్యం. తన వద్ద ఉన్న వస్తువులతో కూడా ఫలితం దక్కకపోవటంతో ఇప్పుడు కార్తీక కూడా అవాక్కైంది. గౌతమ, నిజం చెప్పు, నిజమైన వస్తువులు ఎక్కడా? లేదంటే ఇక్కడ ఉన్న వారందరినీ భస్మీపటలం చేస్తాను, కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కుతూ అన్నాడు రైవ్యభట్టు. విరూపాక్ష, రైవ్యభట్టు రూపంలో మంచివాడిగా నటిస్తూ మనసులో ఇంత దుర్మార్గాన్ని పెట్టుకుని ఉన్న నీకు ఈ మంత్రదండం లభించడం అసాధ్యం. నీ మంత్రకట్టు నన్ను బందీగా ఉంచలేదు అంటూ ఒక్కసారిగా చేతుల్ని విదిలించాడు. అతని చుట్టూ ఉన్న మంత్రవలయము తుత్తునీలైపోయింది. విరూపాక్షుని ఎదిరించగల శక్తి కేవలము యక్షిణి అంగుళీయకానికి మాత్రమే ఉన్నదని నిశాచరుడు చెప్పిన మాట అక్షర సత్యం. అమితమైన వేగంతో పులిలా కదులుతూ విరూపాక్షుడి మీదకు దూకాడు గౌతముడు. గౌతముడి దాడిని ముందుగానే ఊహించిన మంత్రగత్తెలు తమ మంత్రాలని ప్రయోగించారు. ఆ మంత్రాలు గౌతముణ్ణి బాధించిన మాట వాస్తవం. కానీ అతనిని పూర్తిగా దెబ్బతీయలేకపోయాయి. యక్షిణి అంగుళీయకాన్ని తలుచుకొని వారి మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. వారి మీద దాడి చేస్తూనే కార్తీకను కూడా మంత్రకట్టు నుంచి విడిపించి ఆమెకు ఆ అంగుళీయకాన్ని అప్పగించి ఆ దుర్మార్గులపై యక్షిణీని తలుచుకుంటూ ఆపకుండా దాడి చేస్తూ ఉండు. నాకు కేవలము 5 క్షణాలు చాలు. వారు మనపై మంత్రప్రయోగం చేసే అవకాశం ఇవ్వవద్దు అంటూ విదురశర్మను తలుచుకున్నాడు. కార్యం సఫలమయ్యే సమయానికి తిరిగి తన వద్దకు వస్తానని మాట ఇచ్చాడు విదురశర్మ. విదురశర్మ ప్రత్యక్షం కావటము, తన వద్ద ఉన్న నిజమైన సౌగంధి పుష్పాలని వజ్రాల హారాన్ని గౌతముడికి అందించడము 2 క్షణాలలో ముగిసింది. వెంటనే పుష్పాలతో అభిషేకించి హారాన్ని అలంకరించాడు గౌతముడు. మరోసారి భూమి కంపించింది. అమితమైన వెలుగులని వెదజల్లుతూ మంత్రదండము గౌతముడి చేతిలోనికి వచ్చింది. అప్పటికే తన శక్తులను అన్నింటినీ సంతరించుకొని యక్షిణి అంగుళీయకం మీద మంత్రప్రయోగం చేయబోతున్నాడు విరూపాక్షుడు. ఆ మంత్రప్రయోగం జరిగి ఉంటే యక్షిణి అంగుళీయకము, దానిని పట్టుకొని ఉన్న కార్తీక నామరూపాలు లేకుండా నాశనం అయ్యేవారు. కానీ అంతకుముందే మంత్రదండము గౌతముడి చేతిలోనికి రావటంతో నిర్మోహమాటంగా శక్తిని ప్రయోగించాడు గౌతముడు. బ్రహ్మాండమైన వెలుగు మొదలైంది మంత్రదండం నుంచి. అతి వేగంగా ప్రయాణిస్తూ విరూపాక్షుడిని మంత్రగత్తెలను తాకింది. అంతే, ఒక పెద్ద విస్ఫోటనం జరిగి బూడిద కుప్పలుగా మారారు వారు. మంత్రదండం వెలుపలికి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా మనల్ని అందరినీ బంధించాడు రైవ్యభట్టు. కానీ మీరు అప్రమత్తంగా ఎలా ఉండగలిగారు? వారి వద్దకు వజ్రాలహారము, పుష్పము ఎక్కడి నుంచి వచ్చాయి? నేను భద్రపరిచిన వస్తువులతో కూడా రైవ్యభట్టు అభిషేకం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అంటే నా వద్ద ఉన్నవి నిజమైన వస్తువులు కాదా? అత్యంత ప్రమాదకర పరిస్థితుల నుంచి అందరినీ ఎలా రక్షించగలిగారు? మనసులో మెదులుతున్న ప్రశ్నలని సంధించింది కార్తీక. కార్తీక ప్రశ్నలకు చిరునవ్వు నవ్వుతూ, మంత్రదండ సాధనలో మనకు సహకరించే వారికి తాళపత్రాలలో ఏముందో కూడా తెలుసు. అందుకే మనం వేయబోయే ప్రతి అడుగుకి వారు సహకరించారు. అది ఎవరో కాదు, విరూపాక్షుడు కాదంటావా? అవును, ఇది చాలా స్వల్ప విషయం, ఎవరైనా అర్థం చేసుకోగలరు. అనర్హులకి ఆ తాళపత్రాలలో ఏముందో తెలియదు. కానీ విరూపాక్షుడికి ఎలా తెలిసింది? అతను అనర్హుడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. అతను అర్హుడై ఉంటే
అతనే మంత్రదండాన్ని సాధించేవాడు. మరి అనర్హుడు తాళపత్రాన్ని ఎలా చదవగలిగాడు? అలాంటి అవకాశము కేవలము రైవ్యభట్టుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అతను అభిసారుల వారి వంశంలోని వాడే కనుక. అందుకే నాకు విరూపాక్షుడు రైవ్యభట్టు ఒకరే అని అనుమానం వచ్చింది. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మరి వస్తువులు ఎలా తారుమారయ్యాయి? నిజమైన వస్తువులు నీ వద్దకు ఎలా వచ్చాయి? మరింత ఆశ్చర్యంతో అన్నది. ధూమకేతును విరూపాక్షుడు సంహరించే సమయంలోనే నేను ఇది ఊహించాను. సౌగంధి పుష్పాలను పొందిన తర్వాత జయతీర్థుడు మన వద్దకు వచ్చాడు. అంతకు ముందే రైవ్యభట్టును కలిసి వచ్చానని కూడా చెప్పాడు, గుర్తుందా? అవును. ఆ వస్తువులని మనం ఎక్కడ దాచామో కూడా చెప్పాము. జయతీర్థుడికి అద్భుత శక్తులు లేవు. కానీ అనుకోకుండా అతను అక్కడికి ఎలా ప్రత్యక్షమయ్యాడు? అతనికి అంత శక్తి ఉందా? ఖచ్చితంగా లేదు. అంతేకాకుండా ఎవరో మనకు సహకరిస్తున్నారని తెలిసినట్లుగా కూడా మాట్లాడాడు. మనకు ఎవరో సహాయపడుతున్నారనే విషయము కేవలము మనిద్దరికీ, విరూపాక్షుడికి, అతని మంత్రగత్తెలకు తప్ప ఎవరికీ తెలియదు. జయతీర్థుడికి ఎలా తెలిసింది? ఇది రైవ్యభట్టు మాయేనని అప్పుడే గ్రహించాను. అంటే అప్పుడు వచ్చింది జయతీర్థుడి రూపంలో ఉన్న రైవ్యభట్ట? ప్రశ్నించింది కార్తీక. కాదు, అప్పుడు వచ్చింది జయతీర్థుడే. ఇదంతా జయతీర్థుడికి తెలియకుండా జరిగిన విషయం. కానీ అతను ఆ సమయంలో పూర్తిగా రైవ్యభట్టు మాయలో ఉన్నాడు. మనకు ఏదో రక్షావలయము సహాయం చేస్తుందని రైవ్యభట్టు తెలుసుకున్నాడు. అందుకే జయతీర్థుడిని మాయతో తన వశం చేసుకొని వస్తువులని మనం ఎక్కడ దాచామో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే నిజమైన వస్తువులని మనకు సౌగంధి పుష్పాలని అందించిన విరాటుడు ఊరిలోని భైరవీమాత ఆలయంలోనే భద్రపరిచాను. విదురశర్మ ఆపత్కాలంలో సహాయం చేస్తానని మాట ఇవ్వటం వలన చివరి క్షణంలో ఆయన శక్తి వలన కేవలము 2 క్షణాలలో భైరవీమాత ఆలయం నుంచి ఆ వస్తువులను తీసుకుని రాగలిగాను. మన కార్యం సఫలం కావటంలో అతి ముఖ్య పాత్ర పోషించింది యక్షిణి యొక్క అంగుళీయకం. నీవు దిగుడు బావిలో దాచిన వస్తువులు కూడా నకిలీవే. విరూపాక్షుడు జయతీర్థుడి వల్ల మనం ఎక్కడ దాచామో గ్రహించి అవి నకిలీలని తెలియక వాటిని తస్కరించాడు. తిరిగి అలాంటి వస్తువులనే నీకు అనుమానం రాకుండా ఉండటం కోసము అక్కడే ఉంచాడు. అవే వస్తువులని తిరిగి అంగుళీయకం సహాయంతో నువ్వు తెచ్చుకున్నావు. మీరిద్దరూ నకిలీలనే నిజమైన వస్తువులుగా భ్రమించారు. అంటే నాకు కూడా నకిలీ వస్తువుల్ని ఇచ్చి మోసం చేశారన్నమాట, నిష్ఠూరంగా అన్నది కార్తీక. మంత్రదండాన్ని సాధించి ప్రియంవద గారిని, ఆకర్షుల వారిని దగ్గర చేర్చవలనంటే ఇటువంటి మోసాలు చేయక తప్పదు గదా ప్రియంవద. నవ్వుతూ ప్రియంవదను దగ్గరికి తీసుకున్నాడు. మంత్రదండం సాధించడంతో సామ్రాజ్యంలోని దుష్టశక్తులని నిర్మూలించటము, ప్రకృతి కటాక్షాన్ని పొంది రాజ్యాన్ని సుభిక్షం చేయటం వెనువెంటనే జరిగిపోయాయి. చక్రవర్తిగా గౌతముడి పట్టాభిషేకం కూడా ఆకర్షుడి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. సాకేతపురం గ్రామస్తులని ఉచితంగా సత్కరించి రుద్రుడు, సహదేవుడు వంటి వారికి రాజాస్థానంలో సముచిత స్థానం కల్పించాడు. నిరంజనుడు, జయతీర్థుడు సహాయంతో అతి కొద్ది కాలంలోనే రామరాజ్యాన్ని స్థాపించాడు గౌతముడు. తనకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చిన యోగానందుల వారిని, గురుపత్నిని బ్రతిమిలాడి తమతోనే రాజధానిలో ఉండేలా ఒప్పించాడు గౌతముడు, కార్తీక. మల్లన్నకు కూడా అంతఃపురంలోనే వసతి ఏర్పాటు చేసి ఆకర్షకుడితో సమానంగా గౌరవించారు. అలాగే మంత్రదండ సాధనలో తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి అంతులేని కానుకలు ఇచ్చి సంతోషపెట్టారు. సమస్యలన్నీ పరిష్కృతం కావటంతో భవిష్యత్తులో గౌతముడికి మళ్లీ మంత్రదండాన్ని ఉపయోగించే అవకాశం రాలేదు. తన శక్తియుక్తులతోనే యావత్ సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. అభిసారుడి మంత్రదండం జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.